ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. ఉత్తరకంచి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి బ్యాంకు వెనుక భాగంలో ఉన్న కిటికీ గ్రిల్ తొలగించిన దొంగల ముఠా 2 లాకర్లలో నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. కిటికీ గ్రిల్ తొలగించేందుకు గ్యాస్ కట్టర్, వెల్డింగ్ మిషన్లను ఉపయోగించినట్టు తెలుస్తోంది. అర్ధరాత్రి దాటిన తరువాత బ్యాంకులోకి ప్రవేశించిన 4 సభ్యుల దొంగల ముఠా గ్యాస్ కట్టర్ సాయంతో 2 లాకర్లను తెరిచినట్టు గుర్తించారు. 2 లాకర్ల నుంచి 50 లక్షల నగదు, లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఉదయం బ్యాంకు తెరిచిన సిబ్బంది వెనుక భాగంలో కిటికీ గ్రిల్ తొలగించినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ లతాకుమారి చోరీ జరిగిన ఉత్తరకంచి ఎస్బీఐ శాఖను పరిశీలించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ ఆధ్వర్యంలో ఆధారాలు సేకరించారు. బ్యాంకు చోరీ వ్యవహారంలో మొత్తం 4 సభ్యుల ముఠా పాల్గొన్నట్టు సీసీటీవీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను బట్టి నిర్ధారించారు. భారీ చోరీ జరగడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. చోరీకి పాల్పడిన ముఠాను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. అందరూ గుడ్ ఈవినింగ్. సో మనకి ఇక్కడ ఉత్తరకాశీ విలేజ్లో ప్రతిపాడు మండలంలో ఈరోజు మనకి థెఫ్ట్ ఒకటి స్పెషల్ గ్రేవ్ థెఫ్ట్ అంటాము. సో అది థెఫ్ట్ జరగడం జరిగింది. సో మనకి ఇనిషియల్ ఇన్పుట్ ప్రకారము కొంతమంది వచ్చి బ్యాంకుకి వెనక విండోని గ్యాస్ సిలిండర్ వాడారు. గ్యాస్ సిలిండర్ ప్లస్ వెల్డింగ్ ప్లస్ గ్యాస్ సిలిండర్ యూజ్ చేసుకొని వెనక విండో వైపు ఎంటర్ అయ్యి ఎక్కడ మన ఐరన్ చెస్ట్ ఉందో అదిని కట్ చేసేసి దొంగతనం చేయడం జరిగింది. ఇది మనం ప్రాపర్టీ వర్త్ అరౌండ్ 70 to 75 lakhs వర్త్ ప్రాపర్టీ ఇప్పుడు మిస్ అయినట్టు మనకి ఇనిషియల్ ఇన్పుట్ తెలుస్తుంది. ఇంకా ప్రాపర్గా అకౌంట్ ఫర్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ వాల్యూ అనేది మనకి తెలుస్తాయి. దీనిపైన మనకి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేస్తాము. ఎంత త్వరగా ఈ అఫెన్స్ని డిటెక్ట్ చేయగలుగుతామో డిటెక్ట్ చేస్తాము. మీ వైపు అంటే అప్రాక్సిమేట్లీ 75 lakhs వర్త్ ప్రాపర్టీ. సో ఇంకా ఎంత అనేది ఎగ్జాక్ట్ మేబీ 1 or 2 daysలో ఎగ్జాక్ట్గా నాకు తెలియట్లేదు. మేబీ అదొక 50, ఇది ఒక 50 ఉండొచ్చు. అంటే ఆల్మోస్ట్ మన క్యాష్ అనేది అరౌండ్ 35 lakhs వరకు ఉంటాయి. మేబీ గోల్డ్ అనేది ఒక 35 ఉంటాయి. రెండు ఆల్మోస్ట్ 50-50 యాక్చువల్. మనకి అన్ని లాకర్ కట్ చేయట్లేదు. 4 లాకర్లో ఓన్లీ 2 లాకర్సే కట్ అయింది యాక్చువల్లీ. దాంట్లో కూడా వాళ్ళు కొంత ఫైల్స్ అన్ని పెట్టుకుంటున్నారు కాబట్టి మనకి ఎక్కువ ఏమి వెళ్ళట్లేదు. అది బయటికి డోర్ ఉంటాయి కదా, అయన్ డోర్ ఉంటాయి కదా, దానిని మీరు వెల్డింగ్ మెటీరియల్ మీరు అయన్ మామూలుగా పెట్టారంటే అలాగా బాక్స్ లాగా కట్ చేసేయచ్చు యాక్చువల్లీ. ఇది 50 kg సిలిండర్ యాక్చువల్లీ. సో అంత వెరిఫై చేస్తున్నాం. అది కూడా వెరిఫై చేస్తున్నాం.